క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, నగదు రహితమైనటువంటి లావాదేవీల వైపుకి ఒకవైపు జనాన్ని తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ సర్కార్ నోట్ల రద్దు తర్వాత సక్సెస్ అవుతూ వచ్చింది. బట్ దాన్ని అడ్డుపెట్టుకుని ఇదివరకు జేబులు కొట్టేవాళ్ళు, ఇళ్లను లూటీ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు రూటు మార్చి సైబర్ క్రైమ్స్ అవతారం ఎత్తారు. సైబర్ క్రిమినల్స్, ఎడ్యుకేటెడ్ క్రిమినల్స్ తయారయ్యారు. వాళ్ళు రకరకాలుగా మన అకౌంట్లో నుంచి లింక్ పంపించి డబ్బులు తినేయడం దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాంటి వాటికి ఏమైనా పరిష్కారం ఉందా ఈ బడ్జెట్లో? ఏదైనా ప్రత్యేకంగా సైబర్, నేను ఇంతకుముందు నుంచి చాలాసార్లు చెప్తున్నాను, సైబర్ నేరగాళ్ల నుంచి వెంటనే రక్షించేందుకు ఒక వ్యవస్థ ఉండాలి. పోలీసు యంత్రాంగంలో ఇప్పుడున్న పోలీసులకి డబుల్ త్రిబుల్ పెట్టాల్సి ఉంటుంది స్టాఫ్ని. ప్రతి రాష్ట్రానికి ఆ మేరకు ఉండాలి. అట్లాగే వాళ్ళకి పూర్తి టెక్నాలజికల్ అప్డేటెడ్ అవగాహన ఉండాలి. ఒరిజినల్ చెప్పాలంటే ఇప్పుడే పోలీసులకు మళ్ళీ కర్రలతో కొట్టేవాళ్ళు, రాళ్లతో కొట్టేది, వెంటపడి కొట్టేటటువంటి వాళ్ళు ఫిజికల్గా కాదు, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి యువతరాన్ని అందులోకి చేర్చుకోవాలి. హ్యాకింగ్ ఇట్లాంటి వాటి మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళని చేర్చుకోవాలి. ఇప్పుడు ఆ దిశగా ఏం ప్రయత్నించిన దాఖలైతే కనిపించట్లా.